అన్అపాలజెటిక్ సనాతని అయినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు వారు నిన్న భారతదేశంలో ఉన్నటువంటి చాలా రాష్ట్రాలు ఒక 10-15 రాష్ట్రాల్లో ఉన్నటువంటి జన సైనికులందరినీ కూడా వైజాగ్లో కూర్చోబెట్టి ఆయన చెప్పింది ఏంటంటే దసరాకి పూజ చేయండి, పూజ చేసి ఆయుధాల చేతబూని రోడ్ల మీదకి రండి అన్నారు. దేనికన్నా ఆయుధాలు చేతబూని రోడ్ల మీదకి వచ్చి ఏం చేయాలి? పోనీ ఇదేదో ఆయుధాలు చేతబూని యూరియా ఇప్పించండి అని చెప్పాలి కదా. ఎవరైతే బ్లాక్ మార్కెట్లో బస్తా యూరియా బస్తా 700 నుంచి 800 రూపాయలకు అమ్ముతున్నారో ఆ షాపులకి వెళ్ళి మీ ఆయుధాలతో వాళ్ళని ఏదో ఒకటి చేసి రైతులకి 350 రూపాయలకో 250 రూపాయలకో 400 రూపాయలకో ఏ రేటు ఉంటే ఎంఆర్పి ఎంత ఉంటే ఆ కంపెనీని బట్టి ఆ రేటుకి ఇప్పించండి అని చెప్పాలిగా. ప్రభుత్వం మీదే కదండి. మరి ఎవరిని చంపమని చెప్తున్నారు? వైసీపీ వాళ్ళని చంపమని ఆయుధాలు తీసుకొచ్చి దేనికి చెప్పండి? దసరాకి పూజ చేసి ఆయుధాలు చేతబూని రోడ్డు మీదకి రమ్మన్నారు. రోడ్డుకి మీదకి రమ్మని చెప్పండి, పని మంచి చేయించండి. యూరియా కోట్లకి వెళ్ళమని చెప్పండి. రాష్ట్రంలోని రైతాంగం అంతా కూడా ఆఖరికి పిఠాపురంలో కూడా యూరియా కోసం అల్లాడుతున్నారు. నత్రజని లేక విలవిలాడుతున్నారు, దొరకక. బ్లాక్ మార్కెట్, రైతు భరోసా కేంద్రాలను తీసేశారు. గత 5 ఏళ్లలో ఏ ఒక్క రైతైనా యూరియా అందలేదు, నత్రజని అందలేదు మాకు అని చెప్పి రోడ్డు ఎక్కినోడు ఎవడన్నా ఉన్నాడా? ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లో ఏం జరుగుతుంది? తెలుగుదేశం వాళ్ళు మొత్తం యూరియా కట్టలు బ్లాక్లో అమ్ముకుంటున్నారు, ఎత్తుకుపోతున్నారు. ఆఖరికి ఉచితంగా రైతుకి ఇచ్చేటువంటి వేరుశనక్కాయ విత్తనాన్ని కూడా అమ్ముకుంటున్నారు. బాబు పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం వాళ్ళు రైతులకి ఉచితంగా చిన్న రైతుకైతే 30 కేజీలు, పెద్ద రైతుకైతే 60 కేజీలు ఉచితంగా ఇచ్చేటువంటి వేరుశనగ విత్తనాన్ని కూడా తెలుగుదేశం వాళ్ళు అమ్ముకుంటున్నారు. బినామీ పేర్ల మీద రాసుకుని ఏదో ఒక ఆధార్ కార్డు పెట్టి రాసుకుని అమ్ముకుంటున్నారు. పోనీ మీరు మీ కార్యకర్తలని దసరాకి ఆయుధాలు పట్టుకుని పూజ చేసి ఆయుధాలు పట్టుకుని రోడ్డు ఎక్కి ఆ యూరియా బ్లాక్లో అమ్ముకుంటున్నటువంటి తెలుగుదేశం వాళ్ళం, లేకపోతే వేరుశనక్కాయ విత్తనాలు దోచుకుంటే బ్లాక్లో బయట మార్కెట్లో అమ్ముకుంటున్న వాళ్ళం ఏదో ఒకటి చేయమని చెప్పాలి కదా. అవి చెప్పకుండా ఇవన్నీ ఎందుకు? పోనీ నేను ఒకటే మిమ్మల్ని అడుగుతున్నా, మీకు మోడీ గారు బాగా క్లోజ్ అని చెప్తున్నారు మీరు, అమిత్ భాయ్ బాగా క్లోజ్ అని చెప్తున్నారు మీరు. మోడీ భాయ్ క్లోజు, అమిత్ భాయ్ క్లోజు, ఫోన్ చేసి మాట్లాడగలిగేంత చనువు ఉంది మీకు. 11 సంవత్సరాల స్నేహం ఉంది. మోడీ భాయ్ అమిత్ భాయ్ మాకు ఇక్కడ యూరియా లేదని చెప్పి ఫోన్ ఎందుకు చేయరు అని అడుగుతున్నాను. మా ప్రభుత్వం అల్లాడుతుంది, మా ప్రభుత్వం తేలేకపోతుంది, మా ప్రభుత్వం బ్లాక్ మార్కెటీర్ని కంట్రోల్ చేయలేకపోతుంది, మా ప్రభుత్వం తెలుగుదేశం కార్యకర్తలు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు వచ్చినటువంటి యూరియా కట్టల్ని నత్రజని కట్టల్ని అమ్ముకుంటున్నారు బ్లాక్లో, వాళ్ళని కంట్రోల్ చేయలేకపోతున్నాం. సరిపడా యూరియా నత్రజని మాకు పంపించు అమిత్ భాయ్, మోడీ భాయ్ అని ఎందుకు ఫోన్ చేయరు అని అడుగుతున్నాను. చెయ్యండి పవన్ కళ్యాణ్ గారు, చేయండి అయ్యా, మీకు దండం పెడతాం. మీ పరపతుంది ఎవడికి? ఎందుకు? కూర వండుకుంటాకి ఏమైనా పనికి వస్తా మీ పరపతి? ఎవడికి కావాలి? మీ మీటింగుల్లో ఓకదంపుడు ఉపన్యాసాల్లో మోడీ భాయ్ అమిత్ భాయ్ నేను ఫోన్ చేస్తాను ఎవడికి కావాలి? రాష్ట్రం అల్లాడుతుంది, సమస్యలతో ప్రజలు సతమతం అవుతున్నారు. కనీసం రైతాంగానికి యూరియా నత్రజని అన్న తెప్పించున్నాయా? ఫోన్ చేసి వాళ్ళు క్లోజ్ వీళ్ళు క్లోజ్, ఫోన్ ఎవడికి కావాలి? ఎవడు ఎన్ని ముచ్చట పడేది ఎవడు? మీ ఇంట్లో వాళ్ళు ఏమన్నా ముచ్చట పడతారేమో. మా ఇంట్లో మా ముందు కళ్ళ ముందు పెరిగి మేము ఆడిచ్చినోడు, మేము 4 తప్పులు చేస్తే అల్లరి చేస్తేనో పిచ్చి పనులు చేస్తే 4 బాధినోడు ఇవాళ అమిత్ భాయ్ మోడీ భాయ్తో ఫోన్ చేసి అంత పెరిగాడని చెప్పి మీ ఇంట్లో వాళ్ళు ఆనందపడతారేమో. కానీ ఎవడికి ఆనందం? మీ నియోజకవర్గంలో రైతులు రోడ్డెక్కితే యూరియా కోసం
మీరు పట్టించుకోరు. కానీ ఈ ప్రభుత్వం ఏదో చేసిందని చెప్తారు. ఏం చేసింది? అంతా దగా మోసం తప్పితే ఏం చేసిందని అడుగుతున్నాను నేను. చివరికి అర్థం కాని పరిస్థితిలో మీరు చెప్పేటువంటి మాటల గారడి, రోజుకి ఏదో ఒకటి నేర్చుకుని ఏదో ఒకటి రాసుకుని వచ్చి చదివేయటం. న్యూట్రలిస్ట్ అంటారు కాసేపు కొన్నాళ్ళు కొత్తలో, తర్వాత సెక్యులరిస్ట్ అంటారు. అయిపోయింది న్యూట్రలిస్ట్ అయిపోయింది, సెక్యులరిస్ట్ అయిపోయింది, లెఫ్టిస్ట్ అయిపోయింది, సోషలిస్ట్ అయిపోయింది, ఫండమెంటలిస్ట్ అయిపోయింది, రైటిస్ట్ అయిపోయింది. ఇప్పుడు నిన్న మొన్న చెప్తున్నారు యూనివర్సలిస్ట్ అని. మీ భావజాలం యూనివర్సలిజం అంటున్నారు. అంటే ఇన్ని లిస్టులు అయిపోయి చివరికి ఇంకేం మిగిలినాయో మరి. కాబట్టి నేనేం విమర్శించట్లా మిమ్మల్ని, నేనేం మిమ్మల్ని తప్పు పట్టలా. మిమ్మల్ని తప్పు పడితే కూడా మీకు బాగా కోపం వచ్చేస్తుంది. బాగా పళ్ళున్న చెట్టుకి రాళ్ళు వేస్తానన్నారు. నాకైతే పళ్ళేం కనపడతలే మీ చెట్టుకి. మీ చెట్టుకి నాకేం పళ్ళు కనపడట్లా మీ మీద రాళ్ళు వేయటానికి. కాబట్టి నేనేం రాళ్ళు వేసే పనిలో లేను. కాబట్టి ఒక్కసారి మీరు మాట్లాడినటువంటి మాటలు, మీ ఐడియాలజీ స్టీల్ ప్లాంట్ పట్ల, లేకపోతే రాష్ట్రంలోని సమస్యల పట్ల, రైతాంగం సమస్యల పట్ల మీ ప్రాగ్మెటిజం. ఎన్నికల ముందు దళితులను ఉద్ధరిస్తా అన్నారు. ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి దళితుడికి 10 లక్షల రూపాయలతో ఒక చేపలు ఎన్నాళ్ళు కూర వండి పెడతావు జగన్మోహన్ రెడ్డి, నేను చేపలు పట్టడం నేర్పిస్తాను ఈ రాష్ట్రంలో దళితులకి అని చెప్పావు. ఒక్కొక్క దళితుడితో 10 లక్షలు పెట్టి వ్యాపారం పెట్టిస్తా అన్నావు. నియోజకవర్గానికి 500 మంది సంవత్సరానికి దళితులకి 10 లక్షల చొప్పున ఇండస్ట్రీ పెట్టిస్తా అన్నావు. 15 మాసాలైంది. ఏ నియోజకవర్గంలో ఏ దళితుడి చేత 10 లక్షలు పెట్టి ఇండస్ట్రీ పెట్టించారు? ప్రాగ్మెటిజం అంటే ఇదేనా? కాబట్టి ఆలోచించండి జన సైనికులు కానీ. లేదా వారేం చెప్తారు, మనం సర్దుకోవాలి అంటారు. సర్దుకోవటం అంటే ఎట్లా? మీరు సర్దుకున్నారా? మీ అన్నయ్య గారికి రాజ్యసభ అడిగారు, నారా లోకేష్ గారు నా సానా సతీష్ నా గుండెకాయ నా సానా సతీష్కి తప్పితే ఇది ఇవ్వటం కుదరదని చెప్పి పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ నాన్నగారితో చెప్పారు. మన లోకేష్ గారు వాళ్ళ నాన్నగారితో చెప్పారు, నాన్నగారు నా సానా సతీష్కి తప్పితే ఆ రాజ్యసభ ఇవ్వటానికి వెళ్ళేది ఎవరికి అని చెప్పారు. మరి మీరు సర్దుకున్నారా? కార్యకర్తలను సర్దుకోమంటున్నారు, జన సైనికులను సర్దుకోమన్నారు. మీరు సర్దుకోలేదుగా. మీ అన్నయ్య గారికి మంత్రి పదవి ఇస్తానని లెటర్ ప్యాడ్ మీద తీసుకున్నారు. మీరు ఎమ్మెల్సీని చేశారు మీ అన్నయ్య గారిని. మరి సర్దుకోవాలి కదా. కార్యకర్తలను సర్దుకోమంటున్నారు. ఇక వాళ్ళు ఎంతసేపు జెండా మోయటం అని మీరు ముందు చెప్పారు కదా. మోసి ఆ జెండా మోసి, ఈ జెండా మోసి, కమ్యూనిస్ట్ జెండా మోసి, తెలుగుదేశం జెండా మోసి, బీజేపీ జెండా మోసి, బీఎస్పీ జెండా మోసి, సిపిఐ జెండా, సిపిఎం జెండా, మళ్ళీ తెలుగుదేశం జెండా, మళ్ళీ బీజేపీ జెండా, ఇంకెన్ని జెండాలు మోసి వాళ్ళ కాయలు కాసిపోతున్నాయి. మహారాష్ట్ర వెళ్తేనేమో అక్కడ ఇంకెవడెవడో జెండా, మళ్ళా తమిళనాడు వెళ్తే ఇంకెవడో జెండా. ఎవడు జెండాలు మోసి వాళ్ళ కాయలు కాసిపోవటమే కానీ సర్దుకోమని చెప్తే మీరు చెప్పే సర్దుకోవాల్సిందే కానీ మీరు మాత్రం సర్దుకోరు. మరి నాదెండ్ల మనోహర్ గారు సర్దుకోవచ్చు కదా, ఎందుకు తీసుకున్నారు పదవి? దుర్గేష్ గారు సర్దుకోవచ్చు కదా, ఎందుకు తీసుకున్నారు పదవి? సర్దుకోవచ్చు కదా అని అడుగుతున్నాను. ఎందుకు సర్దుకోరు? కార్యకర్తలే సర్దుకోవాలి, మీరు అనుభవించాలి, మీరు ఎంజాయ్ చేయాలి, మీరు మాత్రం బాగా ఊరేగాలి. వాళ్ళు మాత్రం మోయాల్సిందే. ఎప్పటికీ మీరు మోయండి, మేము మాత్రం ఊరేగుతామని చెప్పి చెప్తారు. ముందు మీరు సర్దుకుని వాళ్ళని సర్దుకోమని చెప్పాలి. మీరెవరో సర్దుకోరు, వాళ్ళని సర్దుకోవాలి. ఇక ఏం చేస్తాం? ఏదో పిచ్చలో మీ వెనకాల తిరగని. ఆ పిచ్చ దిగే రోజు, ఆ మత్తు దిగే రోజు రాబోయే రోజుల్లో అన్నీ వస్తాయి, అన్నీ చూసుకుంటాం. మీ 100% స్ట్రైక్ రేటు, 100% రివర్స్ స్ట్రైక్ రేటు మీ కళ్ళతో మీరే చూస్తారు, ప్రజలే చూపిస్తారని కూడా చెప్తూ మీ ఉపన్యాసానికి మీ అంతరాత్మ మీరే ప్రశ్నించుకోండి. నిన్న మీరు మాట్లాడిన మాటకి, లేదా మీ 14 సంవత్సరాల 2014 నుంచి ఇవాళ దాకా ఈ 11 సంవత్సరాల ప్రయాణాన్ని వెనక్కి తిరిగి చూసి మీ అంతరాత్మ మీరే ప్రశ్నించుకోండి. మీరేం సాధించారు,
అంటే ఒక మంత్రి పదవి మీరు సాధించింది. దీనికి ఇవాళ దాకా ఎందుకు 14లో తీసుకోవచ్చు కదా, ఇవాళ దాకా అక్కర్లేదు కదా. కేంద్రంలో రాజ్యసభ తీసుకుని అప్పుడే సాధించుకోవచ్చు కదా. ఎన్నిక ఏం సాధించామంటే ఈ రాష్ట్రానికి ఏం సాధించారు ఒకసారి మీ అంతరాత్మను ప్రశ్నించుకోండి. మీ 11 మాసాల ఈ ప్రయాణంలో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మీరేం సాధించి పెట్టారు? మీ మూలంగా ఈ రాష్ట్రానికి ఒరిగిందేంటి? ఒక్క పని ప్రశ్నించుకోమని చెప్పని. మీరు చెప్పినట్టు మీరు ఇచ్చినటువంటి వాగ్దానాలు, స్టీల్ ప్లాంట్ ఏం చేశారు? అంటే ఇలాంటి ఆత్మవంచన ప్రకటనల్ని పునరాలోచించుకోమని చెప్పని. మీరు చెప్పినటువంటి ఐడియాలజీ, మీరు చెప్పినటువంటి ప్రాగ్మెటిజం అంటే మీ స్పీచ్ని, మీ నడకని, మీ చరిత్రని, మీ అడుగుల్ని ఒకసారి తడిమి చూసుకోమని చెప్పని మీకు చెప్తాను.